మన విరోధులు మన మీద లేనిపోయిన ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటారు. మనం ప్రభు బిడ్డలంగా వారికి ఎత్తుకు పై ఎత్తేసి వారిని ఎలా కొడదామా, వారిని ఎలా పాడు చేద్దామా అనేటువంటి తలంపు కాకుండా దేవుడు మందిరానికి వచ్చి, ప్రభువా ఇదిగో నా శత్రువులు లేదా నా విరోధులు నాకు కీడు చేయాలని, నన్ను పాడు చేయాలని, నాకు విరోధంగా వ్యతిరేకంగా లేచారు, వారిని క్షమించండి, వారి మనసు మార్చండి అని మనం ప్రార్థన చేస్తే శత్రువుల్ని దేవుడు మనకి ఎలా చేస్తాడట? మిత్రులుగా, స్నేహితులుగా మారుస్తాడు. ఒకప్పుడు వారు శత్రువులే, అయితే దేవుని చేతిలో హృదయాన్ని మార్చే పవర్ ఆయనకు ఉంది.